ప్రపంచంలో ఫ్రాంక్ మోరిసన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా చదువుకున్నాడు, ఎంతో ధనాన్ని సంపాదించాడు, ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు వారిని గురించి విన్నాడు. యేసు ప్రభు వారి గురించి విన్న తర్వాత వారి ఫ్రెండ్స్ అందరూ కూడా తన దగ్గరికి వచ్చి ఒకరోజు ఏమన్నారంటే, ఫ్రాంక్ మోరిసన్, నీకు చాలా కోట్ల రూపాయలు ఇస్తాం, నీకు ఎంత డబ్బు కావాలంటే, ఎంత ఆస్తి కావాలంటే అంత ఆస్తి నీకు ఇస్తాం, నువ్వు ఒకటి ప్రూవ్ చేయాలి. ఏమనో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం ఆయన శిలువలో రక్తం కార్చలేదు, ఆయన మరణించలేదు, ఆయన మరణాన్ని తిరిగి లేవలేదు. యేసు ప్రభువారు అసలు దేవుడే కాదు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కాదు అని నువ్వు సర్వ ప్రపంచం అంతా తిరిగి, నీకెంతో జ్ఞానం ఉంది కదా, ఎంతో తెలివి ఉంది కదా, ఆ తెలివి జ్ఞానంతో యేసు ప్రభువారు ఒక మామూలు వ్యక్తే, యేసు ప్రభువారు ఆయన దేవుడు కాదు అని నిరూపించాలి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవలేదని నిరూపించు అని ఎన్నో కోట్ల రూపాయలు అతని చేతిలో పెట్టారు. అతడు వెంటనే ఆ డబ్బు తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ప్రపంచంలో అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక గ్రంథాలు చదివాడు, అనేక చరిత్రలు చదివాడు, అనేక పుస్తకాలు రిఫర్ చేసి యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు వారు నిజ రక్షకుడు కాదని, యేసు ప్రభు వారు లోక రక్షకుడు కాదని నిరూపించడానికి ప్రయత్నం చేసిన ఫ్రాంక్ మోరిసన్ ఆఖరికి అంతా రీసెర్చ్ అయిన తర్వాత, అంతా పరిశోధన అయిన తర్వాత ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు Who moved the stone? Who moved the stone? ఈ యొక్క రాతిని ఎవరు కదిపారు, ఎవరు మూవ్ చేశారు అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. వాస్తవానికి ఆ పుస్తకంలో ప్రీఫేజ్ మనం చదివితే, అంటే ప్రీఫేజ్ అంటే స్టార్టింగ్లో రాస్తారు కదా, అది చదివితే ఆ ఫ్రాంక్ మోరిసన్ రాస్తున్నాడు, నేను ప్రపంచంలో నా జ్ఞానంతో, నా యుక్తితో యేసుక్రీస్తు ప్రభువారు నిజ దేవుడు కాదని, ఆయన పరిశుద్ధుడు కాదని, ఆయన మరణించి మరణాన్ని తిరిగి జయించలేదని రాద్దాం అనుకున్నాను, కానీ నేను అలా రాయలేకపోతున్నాను. చరిత్రను చదివినప్పుడు, అనేక మందిని కలుసుకున్నప్పుడు, నేను అనేక విషయాలు పరిశోధన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడని చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఈ పుస్తకాన్ని కంపల్సరీగా మీరు చదవండి. నా ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడు కాదని నేను ప్రారంభించాను, కానీ అలా రాయలేకపోతున్నాను. ఈ లోకంలో దేవుడు అనబడిన వాడు ఉంటే గనక ఆయన యేసు ఒక్కడే. హల్లెలూయా! ఆయనే లోకరక్షకుడు, ఆయనే సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం సిలువలో యాగము చేసి ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నటువంటి దేవాది దేవుడు ఆయనే. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడని ఫ్రాంక్ మోరిసన్ అనేటువంటి ఒక గొప్ప విద్యావేత్త, శాస్త్రవేత్త ఈ ప్రపంచానికి హూ మూవ్డ్ ద స్టోన్ అనే పుస్తకం ద్వారా తెలియజేశాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు ప్రభు వారు జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు. యేసు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని ఒక వ్యక్తి పొందుకుంటాడు. తన జీవితంలో ఆనందమైనటువంటి జీవితాన్ని ఆ వ్యక్తి అనుభవించగలుగుతాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని వాక్యం మీద నీ యొక్క మనసును కేంద్రీకరించు. ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో తలంపులు నీ మధ్యలో రావచ్చు, కానీ జస్ట్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ గాడ్ కెన్ బ్లెస్ యు రిచ్లీ. దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు.